అమ్మాయిలు ఉంటే వాళ్ళ ముందు సిగరెట్లు తాగడం, అడిగితేనేమో బైకుల మీద తిప్పడం, వాళ్ళకి నచ్చిన వాళ్ళని అయితే ఏ టైంకైనా బయట ఉంచుతాడు సార్. వాళ్ళకి నచ్చకపోతే 10 కల్లా లోపల ఉండిపోవాలి. అదేమన్నా అడిగితే వదిలి వెళ్ళిపోండి, హాస్టల్ వదిలి వెళ్ళండి, లేకపోతే పచ్చి బూతులు తిట్టుకుంటా వాళ్ళ ఆవిడ కూడా అలానే సపోర్ట్ చేస్తూ వస్తుంది సార్. ఎలా పడితే అలా మాట్లాడిద్ది. ఏమన్నా అడిగితేనేమో మేము అన్ని సీసీ తీపిస్తాము అని సీసీ కెమెరాలనేమో బాత్రూమ్ దగ్గర ఒకటి, రూమ్స్ ఎదురుగా ఇవన్నీ పెట్టారు సార్. టెర్రస్ పైన ఒకటి. ఎలా ఎట్లా పెడతారు? ఆ సీసీ మా ఇష్టము. ఫస్ట్ అడిగితేనేమో ఉంటే ఉండండి, లేకపోతే మీకు మేము తప్ప గతి లేదు. క్యాస్ట్ గురించి అడుగుతారు, ఏం క్యాస్ట్ మాదిగానా మాలానా అని అడుగుతారు, పార్షియాలిటీ చూపిస్తారు. వాళ్ళకి నచ్చినట్లు ఉంటారు. రూముల్లోకి వస్తారు, డోర్స్ వేసుకున్నా గానీ కిటికీలో నుండి తొంగని చూస్తారు. మగవాడే, ఓనర్ గాడే. వాడును వాడి కొడుకు కూడా అమ్మాయిల రూమ్ లోకి వెళ్ళి పక్కన బెడ్ల మీద పడుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడు పడుకోవడం. వాళ్ళకి గుర్రం ప్రసాద్ సార్. మేము అవన్నీ అడిగితే వాళ్ళకి నచ్చినట్టు మేము ఉండాలి. వాళ్ళు ఏం చేసినా మేము సైలెంట్ గా ఊరుకొని ఉండిపోవాలి. అదేంటి ఇదేంటి అని అడిగితే మాత్రం హాస్టల్ వదిలేసి వెళ్ళిపోమంటారు. వెళ్ళిపోమంటాం కూడా చిన్నగా చెప్పకుండా బండబూతులు తిట్టుకుంటూ ఉంటారు. మేము ఫస్ట్ కాలేజ్ లో జాయిన్ అయినప్పుడు మాకు ఆ హాస్టలే ప్రిఫర్ చేశారు సార్. అందుకే మేము 3 years నుండి అదే హాస్టల్లో